ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి డూప్లెక్స్ హౌస్ తీసుకురావడం జరిగిందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు జిల్లెలగూడలో ఉందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 25x50 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 4000 SFT అయితే రావడం జరుగుతుందండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 1 lakh పోతుంది అనమాట. అంత మంచి ప్రాపర్టీ. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అండి, చూస్తాం కదా, ఇక్కడ ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా తీసుకున్నారు. ఇక్కడ కూడా పార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు సెక్యూరిటీ పర్పస్ ఒక రూమ్ కూడా తీసుకున్నానండి. పైకి వెళ్ళడానికి ఇది చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. అదేవిధంగా పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా తీసుకుంటే 3.5 feet స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ డోర్ చూద్దాం. డోర్ మంచిగా మనకు 8 feet డోర్ తీసుకున్నామండి. ఫస్ట్ లోపల ఎంటర్గానే ఈ విధంగా మంచి హాల్ అయితే ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ హాల్ ఉంటుంది. ఇది టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ పక్కకే మంచిగా మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ లేదంటే గెస్ట్ బెడ్రూమ్లా యూజ్ చేసుకోవచ్చు. మన కింగ్ సైజ్ బెడ్ ఉంది, చుట్టూ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా దీనికి ఒక బాల్కనీ కూడా ఇచ్చినారు, చూస్తారు కదా. బాల్కనీ నుంచి మెయిన్ రోడ్ నుంచి చేసి థర్డ్ బిట్ అండి. పోచమ్మ టెంపుల్ ఆపోజిటే ఉంటుంది. మనం నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దాం. మనకు హాల్లో నుంచి స్ట్రేట్కి వెళ్ళిపోతే రైట్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. చుట్టూ ఒకసారి కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్, డ్రాస్, ఎవ్రీథింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చినారండి. నెక్స్ట్ కిచెన్ పక్కకే పూజా గది కూడా ఉంది. ఇది పూజా గది, చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఫ్లోర్ కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది లివింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా లివింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. దీంట్లో టీవీ యూనిట్ చూడండి, ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ బెడ్, మంచి కబోర్డ్స్, పక్కకే ఈ విధంగా బాల్కనీ. దీన్ని కూడా బాల్కనీ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ మన కబోర్డ్స్, ఎవ్రీథింగ్, క్లాక్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. హాల్ నుంచి స్ట్రేట్కి వెళ్ళిపోతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి కబోర్డ్స్ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని తెలుసు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 2.70 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. 80% లోన్ కూడా వస్తుంది. ఫుల్ వీడియో కోసం మన బడ్జెట్ డ్రీమ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తే దాంట్లో వీడియో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.